హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నువ్వుల లడ్డు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటిది అన్నది చూద్దాం. సరేనా? చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. ఓకే, హెల్దీ లడ్డు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ నేను కొన్ని ఏమంటారు పల్లీలు కూడా తీసుకుంటున్నా. తర్వాత ఒక హాఫ్ కిలో నువ్వులు, హాఫ్ కిలో నువ్వుకి ఇన్నే పల్లీలు తీసుకున్నా అనమాట. బెల్లం హాఫ్ కిలో, ఇవి హాఫ్ కిలో, బెల్లం హాఫ్ కిలో అన్నట్టు. కొంచెం నెయ్యి, అంతే అండి, చాలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసి నువ్వులు వేయించుకోవాలి, పల్లీలు వేయించుకోవాలి అన్నట్టు. నేనైతే ఫస్ట్ పల్లీలు వేయించుకుంటా. చూపిస్తాను మీకు కూడా. పల్లీలు వేయించుకున్న తర్వాత మనం నువ్వులు వేయించుకుందాం. పల్లీలు దీంట్లో ఒక ఇన్ని నువ్వులు తీసుకుంటా, దీంతోన తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. అంటే మరి మెత్తగా కాదు, కొంచెం కచ్చాబచ్చగా అనమాట. పల్లీలు తినేటప్పుడు నువ్వుల లడ్డూలోన అక్కడక్కడ తగిలితే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకోసం అని నేను కొన్ని పల్లీలు వేస్తున్నాను అనమాట. పల్లీలు కూడా చాలా మంచివి కదా, అందుకు నేను పల్లీలు వేస్తున్నా. మనం కావాలంటే ఉట్టిగా ఇట్లా నువ్వులు బెల్లంతోనే కూడా వేసేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఎప్పుడు కొంచెం ఇట్లా ఏమన్నా కల్పనికే ఇంట్రెస్ట్ చూపిస్తా అన్నట్టు. పల్లీలు అయితే ఏగిపోయినాయి చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ఏగిపోయినాయి కదా. నేను ఏం చేస్తా అంటే మిక్సీలో వేసేసుకుంటా. అంతలోపు ఇవి చల్లగా అవుతాయి. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నేను ఫస్ట్ కొంచెం హై మంట పెడుతున్నా, తర్వాత కొంచెం స్లో చేస్తా. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, కడాయి కొంచెం చిన్నది. సారీ, మీకు కనిపించలేదేమో. చూడండి, చూపిస్తా. కొంచెం బాగా వేయాలన్నమాట. ఇప్పుడు మంట తక్కువ చేసుకుందాం కొద్దిగా. ఈలోపు మన పల్లీలు చల్లగైపోతాయి. ఇవి కూడా ఐరన్ కదండి, ఇవి పిల్లలకి పెట్టచ్చు, చాలా చాలా మంచిది. మెయిన్ ఎక్కువ పిల్లలు, తర్వాత కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు అట్లా తినాలండి, చాలా మంచిది ఇవి. చూడండి, కొంచెం కొంచెం అప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. మీకు కనిపించలేదు అనుకుంటా, నేను దగ్గరికి చూడండి తీసుకొచ్చి చూపిస్తున్నా. ఓకేనా? ఇట్లా కలుపుతానే ఉండాలి, లేకపోతే చిటపట చిటపట అంటున్నాయి కదా, అన్నీ స్టవ్ మీద ఎగిరిపోతాయి అన్నట్టు. ఇవి వేగిపోయిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకొని మిక్సీలో కొన్ని మనం వేసేసుకున్న తర్వాత
బెల్లం అనేది పాకం మనకు అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట. నేను కొంచెం నోట్లో వేసుకొని వస్తా. ఓకే, అబ్బా మంచి సువాసన వస్తుంది. నోట్లో వేసుకుంటే కొంచెం క్రంచ్ లాగా ఉంది. చాలు, మనకి బాగా వెళ్ళిపోయింది. ఎక్కువ వేసినాం అనుకోండి చేదొస్తాయి. చాలు, ఈ వేడికే ఇది కొంచెం ఇంకా మంచిగా క్రిస్పీ అవుతాయి. చూడండి బాగా అయిపోయినాయి కదా, చాలు మనకి. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ కప్పుతో నా పల్లీలు తీసుకున్నా కదా, కొన్ని ఈ కప్పుతోన తీసుకుంటా. ఎందుకు ఇట్లా మిక్సీ పడుతున్నానంటే ఇట్లానే కదా మొత్తం, కొంచెం ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పల్లీలు ఏ కప్తో తీసుకున్నానో నువ్వులు కూడా అదే కప్పుతో ఇప్పుడు దీంట్లోకి వస్తున్నాయి. రెండు మనం పచ్చ మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం చల్లగినాక మిక్సీ పడతా నేను. అంతలోపు బెల్లం మనం తరిగించుకుందాం మంచిగా. ఓకేనా, నేను ఈ గిన్నెలకే తీసేసుకుంటా మళ్ళీ. చూడండి నువ్వులు బాగా ఎగినాయి కదా, చాలు. ఇట్లా మళ్ళీ ఎక్కువ ఎగినాయి అనుకోండి బాగా చేదొస్తాయి అన్నట్టు. చాలు మనకి. నేను ఈ గిన్నెలో తీసేసుకుంటా. చూడండి వేయించినవి ఈ గిన్నెలోకి తీసేసుకున్నా. కొన్ని దీంట్లోకి వేసేసుకున్నా. పల్లీలు, కొన్ని నువ్వులు. కొంచెం చల్లగైంది, ఇంకా కొంచెం చల్లగైనాక మిక్సీ పడదాం. అంతలోపు మళ్ళీ స్టవ్ ముట్టించేసుకుందాం. బెల్లం 1/2 కిలో మొత్తం ఇట్లా తురుముకున్నా. మనం ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసేసుకొని మనకు బెల్లం కరిగితే చాలు. నేను వాటర్ అయితే ఏమి వేస్తలేను, వాటర్ లేకుండా బెల్లం కరుగుతుంది. మంట 1 నిమిషం ఫస్ట్ హై పెట్టి తర్వాత కొంచెం సిమ్లో పెట్టి కరుగుతుంది. అదే కరుగుతుంది మంచిగా ఇట్లా తురుముకున్నాం కాబట్టి. చూడండి అప్పుడే కరగడం స్టార్ట్ అయ్యింది అనమాట బెల్లం. చూడండి కరగడం స్టార్ట్ అయింది కదా. అప్పుడే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మిక్సీ పెట్టుకుందాం. ఇది కరుగుతుంటుంది, నేను సిమ్లో పెడతా కొంచెం. ఓకేనా, కరగనియండి. నేను మిక్సీ పట్టుకొని వస్తా. చూడండి మిక్సీ పట్టుకొని వచ్చిన, ఇగో పచ్చగా కొంచెం పట్టుకొని వచ్చిన అనమాట. ఇట్లా ఉంటే లడ్డు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ నువ్వులు మాత్రం ఇట్లనే ఉండాలన్నమాట. కొందరు ఇట్లా కూడా డైరెక్ట్ వేసేసుకుంటారు. నేనైతే ఎప్పుడు ఇట్లా చేస్తాను. నేను ఇట్లా చేస్తాను, నేను నా స్టైల్లో చూపిస్తున్నాను అన్నట్టు. నేను ఎప్పుడు చేసేలాగా చూపిస్తున్నా మీకు ఎవరికైనా నచ్చితే సరేనా, మీరు చేసుకోండి. చూడండి మన బెల్లం కూడా కరిగిపోయింది. ఈ లోపు కరుగుతుంది అనమాట. చూసారా, ఇంకా కొంచెం కరగాలి. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలి తెలుసా, నెయ్యి వేసుకోవాలి దాంట్లోనూ. నేను చూపించిన కదా స్టార్టింగ్లో నెయ్యి అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నెయ్యి వేసేసుకున్నాం కదా. అబ్బా నెయ్యి వేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్ వస్తుంది.
నేను పని చేస్తా. బెల్లం పాకం కొంచెం ఇంట్లో ఇచ్చేసి నెయ్యి వేసేసుకున్నాము. ఇంకా కొంచెం ఉంది, 2 పీసెస్ ఉన్నాయి, కరిగిపోతే అయిపోతుంది మనకి. నెయ్యి ఇది మొత్తం కరిగిపోయింది. నెయ్యి కూడా ఇందాక కొంచెం గడ్డ ఉంది కదా, చూడండి మొత్తం పాకం వచ్చేసింది కదా. చాలు ఇట్లా, ఇంకా పాకం అంటే పాకంగా జస్ట్ కరిగింది చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిక్సీలోనే ఇవి కూడా వేసేస్తున్నాయి అనమాట. అంటే మిక్సీ పట్టాను, మిక్సీ గిన్నె పెద్దగా ఉందని మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. నువ్వులు అట్లనే ఉంటాయి, అన్నీ ఒకటేసారి వేసేస్తే బాగా కలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం పోసుకుంటా కొంచెం కొంచెం ఇట్లా పట్టుకోవడానికి బాగుంటుంది కదా, ఇట్లా పోసుకుంటా కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం పోసుకుంటా కలుపుతా. మనం లాస్ట్లో కింద ఉంది పొడి వేసుకున్నాం కదా, అది ఇంకా దీని లోపల ఉంది కొంచెం. మొత్తం నీట్గా వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుంటున్నా. ఇట్లయితే మనం ఏమి ఇష్టమని కూడా తెలియదు, పిల్లలు మంచిగా తినేస్తారనమాట. చూడండి, ఇది కొంచెం చాలా వేడిగా ఉంది కదా, కొంచెం మారింది అనుకోండి. ఇక చూడండి మధ్య మధ్యలో అక్కడక్కడ పల్లీలు కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. కనిపిస్తుందా మీకు? ఇది కొంచెం మారింది అనుకోండి, లడ్డూలు కట్టేయచ్చు అంతే, చాలా సింపుల్, ఓకేనా. ఆరిన తర్వాత నేను లడ్డూలు ఎట్లా కట్టాలో చూపిస్తా. ఇప్పుడు చల్లగా అయిపోయింది, ఇది మొత్తం చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందాం, సరేనా. ఇగో నేను కొంచెం నెయ్యి తీసుకుని ఇట్లా చేతికి అప్లై చేసుకొని, చూడండి ఇట్లా బాగా వస్తాయి. మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసేసుకోవచ్చు, ఓకేనా. చూడండి కొంచెం వేడిగానే ఉంది ఇంకా నాకు. అన్నీ ఇట్లా చేసుకోవాలన్నమాట. కొంచెం వేడిగానే ఉందండి ఇంకా. బాగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో పల్లీలు కనిపిస్తున్నాయా మీకు? నెయ్యి ఎందుకంటే కొంచెం నెయ్యి కూడా వేస్తే మంచిగా ఉంటుందని ఇట్లా అనుకుంటా. కొంచెం అంతా ఇంకా మంచిగా అయిపోతుంది చల్లగా. మరి ఎక్కువ చల్లగా ఉండకూడదండి, కొంచెం గోరెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డూలు అనేది కట్టేయాలన్నమాట. నేను అన్నీ కట్టేసుకుంటా ఇట్లా లడ్డూలు. ఇక చూడండి ఇన్ని లడ్డూలు. ఇక అప్పుడే చూడండి ఇట్లా ఆరిపోతే కొంచెం ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నట్టు. పొడి పొడి అయ్యే కొద్దీ మనం నెయ్యి రాసుకోవాలి, ఇట్లా ఇట్లా గట్టిగా అనాలన్నమాట. చేతికి ఎంత బలం ఉంటే అంత, అంటే ఇగో చూడండి ఎంత ఈజీగా కట్టేసుకుంటుందో. అంతే, చాలా సింపుల్. ఇక చూడండి అయిపోయిందనమాట.
అంతేనండి, చాలా ఈజీ అనమాట. ఇప్పుడు స్వీట్ షాప్లో పోయి మనం తెచ్చుకుంటాం, ఒక్కోటి 8 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. నేనైతే ఎక్కువ ఏం కొనను, ఇంట్లోనే చేస్తా ఆల్మోస్ట్ వీలైనంత వరకు. చూడండి, నేను నెయ్యి కూడా పట్టించుకోలే కదా. ఇప్పుడు చూడండి, చెయ్యికి బలం ఉండాలా, గట్టిగా ఇట్లా అంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి, చేకేమో ఇదంతా తిక్కుంటుంది. మధ్య మధ్యలో ఈ పల్లీలు బాగుంటుంది తినేటప్పుడు. మీరు కూడా తప్పకుండా చేసి పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. సరేనా అండి, నేను అన్నీ చేసేసుకుంటా ఇట్లనే. కట్టడం అయితే అయిపోయింది చూడండి, కంప్లీట్గా మొత్తం ఇంత నీట్గా తీసేసిన అనమాట. ఇన్ని లడ్డూలు వచ్చినాయి, బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు మన లడ్డూలు అయిపోయినాయి. నాకు ఎన్ని వచ్చినాయి అంటే 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో బెల్లం కదా, నాకు అన్ని 27 వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఇవి ఎట్లా ఉన్నాయి అని. సరేనా, ఫస్ట్ అయితే మీకే నేను టేస్ట్ చేస్తా. చూడండి ఎంత ఇప్పుడు ఎట్లా ఉంది కదా, చూస్తారా కదా ఇట్లా పల్లీలు. చూడండి, నాకైతే బాగా నచ్చింది ఇది. పల్లీలు పొడి చేసిన కదా, కొన్ని నువ్వులు పల్లీలు చాలా టేస్టీగా ఉన్నాయి. పాకం కూడా కరెక్ట్గా సెట్ అయింది అనమాట. మనం ఎప్పుడైనా బెల్లం కరిగించుకోవాలా, సరిపోతుంది, అదే పాకం అనమాట. సరేనా, ఎవరికైనా నచ్చితే మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. నేను స్టెప్ బై క్లియర్గా చెప్పిన కదా. ఒకవేళ వీడియో లెంత్ లాంగ్ అయినా కూడా అన్నీ నేను క్లియర్గా చెప్పిన అండి. చేసుకోండి, నేనైతే ఎప్పుడు చేసే నా స్టైల్లో చేసిన. మీకు కూడా బాగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాసుల కవిత, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇంకొక వీడియోతో కలుస్తా, ఓకేనా, బాయ్. కానీ పిల్లలకి మాత్రం చాలా హెల్తీ, ఇదైతే తప్పకుండా చేసి పెట్టండి, ఓకేనా. ఓకే, బాయ్.